మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి 194వ జయంతి వేడుకలు. తిరుమలలో పట్టుబడ్డ ఎర్రచందనం దుంగలు, కొండపై రెచ్చిపోతున్న పుష్పాలు. 4 సంవత్సరాల చిన్నారిపై లైంగిక దాడికి ప్రయత్నించిన కామాంధుడిని చిక్కబాదిన స్థానికులు. రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో బ్లాంకెట్స్, తర్పలిన్ చీరలు పంపిణీ చేసిన రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ భాస్కర్ రెడ్డి. కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయంను ఆకస్మికంగా తనిఖీలు చేసిన ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి. ధర పడిపోయిందని టమాటా పంటకు నిప్పు పెట్టిన రైతులు. ఇక వివరాల్లోకి వెళ్తే, పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌర్చైర్తారెడ్డిని వారి క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కర్నూలు జిల్లా మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు. అనంతరం అర్బన్ వార్డులలో పలు సమస్యలపై ఎమ్మెల్యే కమిషనర్తో చర్చించారు. కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు. 3వ రోజు కానిస్టేబుల్ మెయిన్స్ ఫైనల్ పరీక్షకు 204 మంది ఎంపిక. పోలీస్ నియామక ప్రక్రియలో భాగంగా ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్షలలో అర్హత సాధించిన అభ్యర్థులకు కర్నూలు ఏపీ ఎస్పీ 2వ బెటాలియన్లో 3వ రోజు దేహదారుఢ్య పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. నల్గొండ జిల్లా నాంపల్లి మండలం స్థానిక కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయంను ఆకస్మికంగా తనిఖీలు చేసిన ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి. తనిఖీలు అనంతరం మీడియాతో మాట్లాడుతూ టీచర్స్ సమ్మెలో కారణంగా విద్యార్థులు చదువులో వెనుకపడవద్దని 10వ తరగతి విద్యార్థులకు సూచన చేయడం జరిగిందని, తల్లిదండ్రులు కష్టపడే మనల్ని చదివిస్తున్నారు కాబట్టి అందరూ విద్యార్థులు పరీక్షలు దగ్గరికి వస్తున్న కారణంగా అందరూ చదువుకొని మంచి మార్కులు సాధించాలని వారు సూచన చేశారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి తహసీల్దార్ గుగ్లోత్ దేవసింగ్, మండల పంచాయతీ అధికారి ఎస్ ఝాన్సీ, మండల ఎంఈఓ తదితరులు పాల్గొన్నారు. పోతారా లేదా? పాస్ అయినాక అంత సంతోషం వాళ్ళకు రెట్టింపు రావాలా అంటే మీరు కష్టపడి చదవాలా. ప్రతి ఒక్కటి వాళ్ళు చేసేదంతా మీ సైడే ఉన్నాయి కాబట్టి ఆ దేవుని దయ ప్లస్ మీ యొక్క కష్టాన్ని మీరు మర్చిపోదు. మంచిగా చదవండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ మాకు మీరందరూ పాస్ అయినట్టు నేను టీచర్లను ఎంతో రిక్వెస్ట్ చేసి పంపిస్తా, మీరు మంచిగా రిసీవ్ చేసుకోవాలి. అంటే మా టీచర్ మాకు కావాలని చెప్పి పంపించింది. వాళ్ళు వెనుకుండి నడిపిస్తున్నారేమో, అట్లా వినకూడదమ్మా. అది ఇక్కడ పొలిటికల్ రాదు, వాళ్ళు వస్తారు తప్పకుండా స్పాయిల్ చేసుకోదు. టీచర్లకు మనం ఏమి ఇయ్యలేము. నువ్వు ఇయ్యగలుగుతావా? మన ఇంటి నుంచి తెచ్చి పెడతామా? పెట్టాం. వాళ్ళకు వచ్చేది వస్తాయి. గవర్నమెంట్ చూసుకుంటుంది వాళ్ళ సమస్య. మన సమస్య ఏంటి చెప్పండి? చదువుకోడు. మన తల్లిదండ్రులు పంపించారు, ఒక ఆశయం నెరవేర్చాలంటే మనం చదవాలి. టీచర్లు వచ్చిన వాళ్ళందరినీ వాళ్ళు చేయాలని ఏం లేదు, కానీ రిక్వెస్ట్ తోటి వాళ్ళు వచ్చి మన పిల్లలు అనే ఒక చిన్న ఆధారంతో వస్తున్నారు కాబట్టి వాళ్ళు మీకు చదువు చెప్తున్నారు. దయచేసి స్వీకరించండి. ఎవరు చెప్పినా వెనుక వేరే వాళ్ళు వచ్చి పొలిటికల్ వాళ్ళు వచ్చి చెప్పినా ఎవరికైనా అనుబంధం ఆ టీచర్లకు ఉన్నా కానీ మీరు ఎవ్వరు మాట వినకండి.
మీరు ఓన్లీ చదువు మీద దృష్టి పెట్టండి, ఓకేనా? సో మీకు ఇప్పుడు ఏంటంటే హ్యాపీ న్యూ ఇయర్ కాబట్టి మా సార్ సిద్దిపేట జిల్లా అక్కనపేట మండల కేంద్రంలో భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే 194వ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్ సావిత్రిబాయి పూలే మహిళలు చదువుకోవాలని నినాదించిందని, సమాజంలో మేము సగం అని ఎదగడానికి కారకులైన సావిత్రిబాయి పూలేకి ఘన నివాళులు అర్పిస్తున్నానని, వారిని తెలంగాణ ప్రభుత్వం పక్షాన గౌరవించుకొని వారి జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించింది. వారి పట్ల అపారమైన గౌరవం ఉంది. మహిళా ఉపాధ్యాయ దినోత్సవంతో పాటు ప్రభుత్వం పక్షాన గౌరవించుకొని వారి జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నాం. సావిత్రిబాయి పూలే మార్గదర్శకత్వంలో ప్రపంచంలో అన్ని రంగాల్లో భారత మహిళలు పోటీపడే విధంగా ఎదగాలని కోరుకున్నారు. భవిష్యత్తులో అన్ని రంగాలలో మహిళలు ఎదగాలని కోరుకుంటుంది. తెలంగాణ ప్రభుత్వం మహిళలకు అన్ని రంగాలకు ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. మేము సగం అనేటువంటి పరిస్థితికి ఎదగడానికి కారకులైనటువంటి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పిస్తా ఉన్నాం. వారిని తెలంగాణ ప్రభుత్వం పక్షాన గౌరవించుకొని మహిళా ఉపాధ్యాయ దినోత్సవం కూడా ప్రకటించినాం. వారి పట్ల అపారమైన గౌరవం ఉంది. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తరఫున మహిళా ఉపాధ్యాయ దినోత్సవంతో పాటుగా రాష్ట్రం మొత్తం అధికారికంగా వారిని గౌరవించే విధంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. తప్పకుండా సావిత్రిబాయి పూలే ఏ మార్గదర్శకత్వం చేసిందో ఆ సూచన మేరకు ఈరోజు ప్రపంచ స్థాయిలో మహిళలందరూ కూడా పోటీ పడే విధంగా మన భారత మహిళలు అన్ని రంగాల్లో మేము ఉన్నామంటూ ముందుకు వస్తూ ఉన్నారు. నేను భవిష్యత్తులో మరింతగా మహిళలకు సంబంధించి ఇంకా అన్ని రంగాల్లో అవకాశాలు దొరికిపుచ్చుకునేటువంటి విధంగా ఎదగాలని కోరుకుంటూ ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంది. ఉచిత బస్సు మహిళలతో పాటుగా ఇందిరమ్మ ఇండ్లతో పాటుగా మహిళా సంఘాలందరినీ కూడా పటిష్టవంతం చేసి కోటీశ్వరులను చేయాలని విధంగా విద్యా వ్యవస్థలో వారికి అనేక రకాల వసతులు కలిగిస్తూ ప్రత్యేకమైన అనేకమైనటువంటి సౌకర్యాలు కలిగేసే ఈ సందర్భంలో ఆ మార్గదర్శకత్వం మహిళల గురించి ఆలోచించే విధంగా చదువుకునేటువంటి పోరాడి ఆనాడు నిషేధం ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా చదవాలని గట్టిగా మాట్లాడినటువంటి సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పిస్తారు. మీకు తెలిసి ఎవరైనా డ్రగ్స్ అమ్మటం, కొనటం, వినియోగించడం చేస్తుంటే వెంటనే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకి సమాచారం అందించడాన్ని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. మన దేశ భవిష్యత్తు మన యువత చేతిలోనే ఉంది. కానీ కొంతమంది తాత్కాలిక ఆనందం కోసం, క్షణికమైన ఒత్తిడి నుండి బయటపడటం కోసం సహచరుల ప్రభావం వలను, స్టైలను, మాదక ద్రవ్యాల పట్ల ఆకర్షితులు కావడం చాలా బాధాకరం. జీవితం అన్నింటికంటే విలువైనది. రండి, నాతో చేతులు కలపండి. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కొనసాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామ్యులు అవ్వండి. మీకు తెలిసి ఎవరైనా డ్రగ్స్ అమ్మటం కానీ, కొనడం కానీ, వినియోగించడం కానీ చేస్తున్నట్లయితే వెంటనే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఫోన్ నంబర్ 8712671111కి ఫోన్ చేసి సమాచారం అందించండి. ధర పడిపోయిందని టమాటా పంటకు నిప్పు పెట్టిన రైతులు. మెదక్ శివంపేట మండలం నవాబ్పేటలో టమాటా పంటను దగ్ధం చేసిన రైతులు. టమాటా సాగులో నష్టాలు రావడంతో పొలంలోనే పంటకు నిప్పంటించిన రైతులు.
మంత్రి సీతక్క మాట్లాడుతూ కోట్లాది మందికి విద్యను అందించిన సావిత్రిబాయి పూలేను అధికారికంగా టీచర్స్ డేగా నిర్వహించుకోవడం సంతోషదాయకంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా టీచర్లకు, మహిళా టీచర్లకు శుభాకాంక్షలను తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా అధికారికంగా మహిళా టీచర్స్ డేగా నిర్వహించాలని దళిత, బడుగు, బలహీన వర్గాల మహిళలు డిమాండ్ చేశారు. కానీ ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణలో పూలే వంటి ఉద్యమ నాయకులకు గుర్తింపు ఇవ్వలేదు. గొప్ప కవులు, మేధావులైన జయరాజ్ త్యాగాన్ని గుర్తించి వారు త్యాగాన్ని గౌరవించడంతో పాటు గద్దరన్నకు గుర్తింపునిచ్చింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం సావిత్రిబాయి పూలే జీవితం స్ఫూర్తిదాయకంగా ఉండాలని, భవిష్యత్ తరాలకు వారి చరిత్ర, కష్టము, త్యాగము, మహిళలు ఎదగడానికి సావిత్రిబాయి తల్లిని స్మరించుకోవడానికి మేము కోరగానే జీవో ఇచ్చిన సీఎంకు ప్రత్యేక ధన్యవాదాలని మంత్రి సీతక్క అన్నారు. బీసీ, బడుగు, బలహీన వర్గాలు, మహిళలు ముఖ్యంగా డిమాండ్ చేశారు. కానీ అది 10 ఏళ్లలో తెలంగాణ ఉద్యమం ద్వారా తెలంగాణ సాధించుకున్నా కూడా ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి గొప్ప వ్యక్తులకు ఆ గుర్తింపు అనేది రాలేదు. కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు, మీరు కూడా చూసిరు, జయరాజన్న లాంటి గొప్ప కవులను, మేధావులను, ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళ యొక్క త్యాగాన్ని గుర్తించి వాళ్ళను గౌరవించడంతో పాటు వాళ్ళకి ఎప్పుడు కూడా ఒక పురస్కారాలు, గద్దరన్న లాంటి మహనీయులకు కూడా ఇవాళ దోపిడీని ప్రశ్నించినటువంటి మహానేతలకు గుర్తింపునిస్తున్నటువంటి ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి ఈ విషయాన్ని గత జనవరి 3వ తారీఖు నుంచి అనేక మీటింగ్లలో కూడా మన సంఘాలు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఎట్టి పరిస్థితులలో వచ్చేసారి ఎందుకంటే పోయినసారి మనం తొందరగా వచ్చిన్నాం, అధికారంలో ఉన్నాం కాబట్టి అప్పటిదప్పుడు లేదు. కానీ నెక్స్ట్ టైం వరకు మీరు ఇది సాధించాలని చెప్పడం జరిగింది. దానికి తోడు మరి అద్దంకి దయాకర్ అన్న కానీ, మేము కానీ, తను మరి మన రమేష్ గారు, వీరు వారందరూ కూడా మళ్ళీ మరొకసారి తీసుకురావడం జరిగింది. తెల్లారి మేము మరి సీఎం గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ వారిని ఒకటే కోరిక చెప్పడం జరిగింది. ఇది మహిళలకు మరింత బూస్టింగ్ ఇచ్చి అంటే తిరుమలలో పట్టుబడ్డ ఎర్రచందనం దుంగలు, కొండపై రెచ్చిపోతున్న పుష్పాలు, శిలాతోరణం వద్ద ముందస్తు సమాచారంతో ఫారెస్ట్ అధికారులు తనిఖీలు. ఫారెస్ట్ అధికారులకు ఎర్రచందనం తరలిస్తున్న కారు దుంగలు పారిపోవడానికి ప్రయత్నించిన డ్రైవర్ను చాకచక్యంగా పట్టుకున్న ఫారెస్ట్ సిబ్బంది. ఇంకా మనిషి ఎవరైనా లోపల ఆడిపోతున్నా బెల్ట్ చెయ్యి దారం చెయ్యి ఎరగడు చేతి కట్టుకుని దారం కబ్బితే దాంతో కట్టే బెల్ట్ కట్ట అదే కరెక్ట్ ఇప్పుడు దీనికి నమ్మాను గుళ్ళ మా దారం మాదిరి ఉండాల. దారం కావాలంటే అంగడి తెచ్చేది టైట్ చేసి గిర్రిగా టైట్ చేసి చెప్తా 2 నిమిషాల్లో కొడుకు. ములుగు జిల్లా వెంకటపురం మండలం యాకన్నగూడె సమీపం రాళ్లవాగుపై వంతెన కుంగింది. భద్రాచలం ప్రధాన రహదారిలో ప్రయాణించే వాహనదారులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అకస్మాత్తుగా చోటు చేసుకున్న ఈ సంఘటన కలకలం రేపింది. వారధి మధ్యలో సుమారు అడుగు మేరకు కిందికి ఒరిగిపోవడం, సైడ్ వాల్ కట్టడాలు సైతం ఛిద్రం కావడంతో ప్రమాదకరంగా మారింది. దశాబ్దాల కిందట రాళ్లవాగుపై 20 మీటర్ల పొడవున ఒక పిల్లర్లై ఇరువైపులా కాంక్రీటు అప్రోచర్లతో వంతెన నిర్మించారు. 10 మీటర్ల వెడల్పుతో ఉన్న ఈ బ్రిడ్జిపై నుంచి వెంకటపురం, వాజేడు, చెర్లదమ్మగూడెం, భద్రాచలం ప్రాంతాలకు వాహన రాకపోకలు కొనసాగుతూ ఉంటాయి. వంతెన కుంగిన సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ మార్గంలో రాకపోకలు నిలిపివేసినట్లు పోలీసులు నిన్న రాత్రి ప్రకటించారు. వెంకటపురం మీదుగా భద్రాచలం, చర్ల వెళ్లే వాహనదారులు, ప్రయాణికులు ఏటూరు నాగారం నుంచి మనుగురు మీదుగా వెళ్లాలని సూచించారు. మధ్యలో కుంగిన క్రమంలో ఏ క్షణం అయినా కూలిపోయే ఆస్కారం ఉండటంతో భారీ వాహనాలతో బ్రిడ్జ్ పైకి వెళ్లవద్దని హెచ్చరించారు. ఇరువైపులా బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నామని ఆర్ఎండ్బి అధికారులకు సైతం సమాచారం అందించినట్లు పేర్కొన్నారు.
పెద్ద శంకరంపేట మండలంలోని పంట రైతులు వారి భూముల్లో తూకాలు వేసుకొని ఉంటే పందుల పెంపకందారులు ఎంత చెప్పినా వారి పొలాల వైపు తీసుకొని వచ్చి ఆ తూకాలలో మేపుకుంటూ ఇష్టానుసారంగా పంట పొలాలపై తీసుకువెళ్లి ఎక్కడ విడిచిపెట్టడంతో అక్కడి పంట వేసుకున్న రైతులు నష్టాల పాలవుతున్నారు. పందుల పెంపకం వారికి ఎంత చెప్పినా వినకపోవడంతో ఈ విషయంపై ఈవోకి కూడా చెప్పడం జరిగింది. ఈవోకి చెప్పిన అనంతరం ఈవో వెంకట్రాములు పందుల పెంపకం వారికి నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. పందుల్ని వెంటనే పట్కబొమ్మని నోటీసులను జారీ చేయడం జరిగింది. పందులను వెంటనే తీసుకువెళ్లాలని రైతులు కోరుతున్నారు. మీకన్నా జగన్ రెడ్డినే మేలు. బీజేపీ వాళ్ళలాగా జగన్ ఎప్పుడు నా బస్సులు తగిలిపెట్టలేదు. జగన్ రెడ్డి కేవలం నా బస్సులను ఆపాడు అంతే. 300 బస్సులు పోతేనే నేను ఏడవలేదు. ఇప్పుడు ఎందుకు బాధపడతాను? నా బస్సులను కాలుస్తారా? ఏం చేసుకుంటారో చేసుకోండి. బస్సు కలిసాను ఏమైంది? నేను కంప్లైంట్ కూడా చేయను అని చెప్తారు. ఒరే జగనే మేలురా, బస్సులు నిలబెట్టించినాడు. మీ బీజేపీ గవర్నమెంట్ లో బస్సులు తగలబెట్టారు. అంతకన్నా నీచగా ఉందారా? ఏమైంది? 300 పోతేనే ఆ పొద్దు ఏడ్చలే. దీనికి ఎడుతాను నేను. అదే కొద్దిగా అనకూడదు. నేను తప్పు, వాళ్ళు చాలా మంచోళ్ళు. దానికన్నా తగ్గు ఏదైనా ఉంటే ఆ మాట వాడతా. మీకు నాకు తెలియదు తగ్గు మాట. ఐ డోంట్ వాంట్ ఇన్సల్ట్ థర్డ్ జెండర్. ఐ గివ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టు దెమ్. కాల్సి ఏం చేసుకున్నావురా? ఏం చేసుకున్నారులే? పీకినారా? జగన్ రెడ్డి మేలు కదా మంచోడు. జగన్ రెడ్డి మేలు కదా మంచోడు. నా బస్సు కాలిపోలేదే. బస్సు నిలబెట్టించినట్టు. నిలబెడితే ఆ పొద్దు 10 లక్షలు పోయేది, ఇప్పుడు 6 లక్షలు పోతుంది. మీరు చేతగాని నా కొడకల్లారా, చేతగాని నా కొడకల్లారా అంటారా? ఏం పిస్తారా? మళ్ళీ ఇంకో బస్సు కాస్తారా? కలిసిపో. వరుసగా పెట్టినాడు. నేనే భయపడతాను అనుకుంటున్నారా? సిగ్గురే నా కొడకల్లారా. ఏం చేస్తారా? బస్సు కాల్చా అయిపోయింది. ఏమైంది? వస్తుంది రిలే. అది మా డ్రైవర్కి ఇచ్చిందే. ఎందుకంటే కోర్టులో ఉంది. జనవరికి వస్తే నేను మామూలుగా పాత బస్సులు 10 లక్షలు అయితే వాళ్ళు 5 లక్షలు ఇస్తా అంటే, ఎందుకంటే ఇన్నేళ్ళు నాకు పని చేసినారండి. ఒక జీవితం నాశనం చేసినారు. ఏమైందిరా? చెప్తేనే థర్డ్ జనరల్ తగ్గు నా కొడుకులు. షార్ట్ సర్క్యూట్ కాదని కాలినాక బస్సు అంతా ఆ హీట్ పైన పడేది. ఓ షార్ట్ సర్క్యూట్ అని రాసుకో. పాణ్యం నియోజకవర్గం పరిధిలోని కల్లూరు ఎంపీడీఓ ఆధ్వర్యంలో మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో భాగంగా ముందుగా ఇటీవల మాజీ ప్రధానమంత్రి శ్రీ మన్మోహన్ సింగ్ మరణించడంతో ఆయన చిత్రపటానికి మరియు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఎమ్మెల్యే గౌడ్చరితారెడ్డి నివాళులను అర్పించారు. ఈ సర్వసభ్య సమావేశానికి పాణ్యం ఎమ్మెల్యే గౌడ్చరితారెడ్డి ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కల్లూరు మండల జెడ్పీటీసీ, ఎంపీపీ, కల్లూరు మండల తహసీల్దార్ ఆంజనేయులు, ఎండీఓ నాగశేషచలరెడ్డి, ఇంకా మండలంలోని పలువురు సర్పంచ్లు, ఎంపీటీసీలు, సంబంధిత వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద జాగృతి ఆధ్వర్యంలో బీసీ సభను నిర్వహించిన బీసీ సంఘాలు ముఖ్య అతిథిగా హాజరైన జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ శ్రీమతి కవిత. ఇట్టి సభకు 80కి పైగా బీసీ సంఘాల నాయకులు భారీగా హాజరైన బీసీ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ఇచ్చిన 42% రిజర్వేషన్లు యథావిధిగా అమలు చేసి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ చేయాలని డిమాండ్ చేశారు. మొదటగా సావిత్రి పూలే జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్సీ కవిత అనంతరం కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు స్థానిక సంస్థలో బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం సంతకాల సేకరణలో భాగంగా సంతకం చేసిన ఎమ్మెల్సీ కవిత బీసీ సంఘాల నాయకులు. మనం సావిత్రిబాయి పూలే గారి జన్మదినం సందర్భంగా ఇంతమందిని కలిసినాం. ఆవిడ ఉద్యమ స్ఫూర్తిని మనం ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఇవాళ ఉద్యమం దేనికోసం చేయాలి ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. చరిత్ర తెలుసుకున్నోడే భవిష్యత్తు నిర్మాణం చేస్తారని చెప్తారు. మరి 75 ఏళ్ళు అవుతుంది భారతదేశానికి స్వాతంత్రం వచ్చి. మరి ఇక్కడ ఇంతమంది బీసీ బిడ్డలు ఉన్నాం. ఈ 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో మనకి ఏం జరిగిందన్నది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. నిజానికి చాలా మంది గొప్ప గొప్ప మాటలు చెప్తారు. కులం లేదు, కులరహిత సమాజం నిర్మిస్తామని చెప్తారు. కానీ అది వాస్తవమా? భారతదేశంలో కులం ఉన్నది, అది వాస్తవం. ప్రతి ఒక్కరం కులాల ఆధారంగానే బతుకుతా ఉన్నాం, అది కూడా వాస్తవం, కాదనలేనటువంటి వాస్తవం. అయితే భారతదేశ రాజ్యాంగం రాసినటువంటి పెద్ద మనుషులందరూ కూడా కులం వాస్తవం కాబట్టే కులం ఆధారంగా కొన్ని రక్షణలు కల్పించినారు. చాలా సంతోషకరం. ఎస్సీలలో ఉన్న కులాలకు, ఎస్టీలలో ఉన్న కులాలకు భారతదేశ రాజ్యాంగంలో కొన్ని రక్షణలు కల్పించినారు. నిజంగా ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ కు భారతదేశ ప్రజలందరూ కూడా చేతులెత్తి మొక్కాలి. లేకపోతే ఎస్సీ ఎస్టీలకు ఇంతవరకు కూడా ఎటువంటి ఫలాలు కూడా దక్కకపోతుండే. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే అదే సందర్భంలో బీసీలలో ఉన్నటువంటి కులాలన్నిటికీ కూడా రాజ్యాంగంలో చేర్చి రక్షణ కల్పించుంటే బాగుండేది. కానీ అది జరగలేదు. మరి అది జరిగి ఉంటే ఇవాళ నేను బలంగా చెప్తా ఉన్నా, మన బీసీల సంఖ్యాబలంతో నేను చెప్తా ఉన్నా, ఆనాడే రాజ్యాంగంలో బీసీలకు రక్షణ దొరికి ఉంటే ఇవాళ భారతదేశం అభివృద్ధిలో అమెరికాను దాటేసి ఉండేది అనేటటువంటి విషయాన్ని మనం ఈ సందర్భంగా చెప్పుకోవాల్సినటువంటి. కులగణనకు వ్యతిరేకం, మేము కులగణన చెయ్యము అని చెప్తా ఉన్నారు ఇవాళ. అట్లా అని చెప్పి సుప్రీంకోర్టులో కూడా వాళ్ళు అఫిడవిట్ వేసింది. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే 2 జాతీయ పార్టీలు, అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, అడుగడుగున బీసీలకు అన్యాయం చేసిరు తప్పితే ఎక్కడ కూడా న్యాయం చేయలే. ఇవాళ నేను ఇప్పుడు చెప్పినటువంటి విషయాలన్నీ ఏ ఒక్కటి అవాస్తవమైనా నేను రాజకీయాల్లోంచి శాశ్వతంగా తప్పుకుంటానని చెప్పి ఛాలెంజ్ చేస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ పార్టీకి. నేను కరెక్ట్ మాట్లాడుతా ఉన్నా, న్యాయబద్ధంగా మాట్లాడుతా ఉన్నా, ధర్మబద్ధంగా మాట్లాడుతా ఉన్నా. ఎవరన్నా ఈ భారతదేశంలో బీసీలకు న్యాయం చేసిరంటే అది కేవలం ప్రాంతీయ పార్టీలు మాత్రమే. పైన మమతా బెనర్జీ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే నవీన్ పట్నాయక్ గారు కావచ్చు, శరద్ పవార్ గారు కావచ్చు, ఏఐడిఎంకే కావచ్చు, డిఎంకే కావచ్చు, ప్రతి ఒక్క చోట మీరు ఎక్కడ చూసినా మన కేసీఆర్ గారు కావచ్చు, ఎన్టీఆర్ గారు కావచ్చు, కేవలం బీసీలకు న్యాయం చేసిందంటే ప్రాంతీయ పార్టీలు మాత్రమే న్యాయం చేసిన విషయం మనం విస్మరించడానికి లేదు అని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మేము మొదటి డిమాండ్ చేస్తా ఉన్నాం, అదేంటంటే ఇప్పుడు అందరం కూడా గొడవ చేసేంత వరకు, హైకోర్టు మొట్టికాయలు వేసేంత వరకు కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బీసీ డెడికేటెడ్ కమిషన్ వేయలేదన్నటువంటిది వాస్తవం. ఇప్పుడు వేసిండ్రు, 2 నెలలైంది బీసీ డెడికేటెడ్ కమిషన్. కానీ ఈ లోపల ఏం చేసిండ్రు, లెక్కలు ఇంకో కమిషన్ పెడుతున్నది. అంటే ఇందులో కుట్ర ఏముంది? లెక్కలు ఒక కమిషన్ పెడుతున్నది, రిపోర్ట్ ఇంకో కమిషన్ ఇస్తున్నది. రేపు పొద్దున నిలబడుతుంది ఆ కోర్టులో. ఇగో ఇలా అందుకే పెట్టినాం బీసీ మహాసభ, ఉట్టిగా పెట్టలే, మాకు తెలియక పెట్టలే. కాంగ్రెస్ నాయకులు నన్ను అడుగుతున్నారు ఎందుకు మాట్లాడుతున్నావు అని. నేను తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని, సందర్భోచితంగా మాత్రమే మాట్లాడతా. ఇవాళ సందర్భం ఉన్నది, ఈ సందర్భం మిస్ అయిన తర్వాత, లోకల్ బాడీ ఎన్నికలు అయిపోయిన తర్వాత అప్పుడు మాట్లాడితే ఏమంటారు, కవితమ్మ ఎందుకు మాట్లాడలే ముందు అంటారు. అందుకే ఇప్పుడు మాట్లాడుతున్నాం. కొత్తపేట నియోజకవర్గంలో కోమరాజులంక గ్రామం నుండి మాజీ ఎమ్మెల్యే శ్రీ చెర్ల జగ్గిరెడ్డిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పడానికి బైక్ ర్యాలీగా వెళ్లిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలి వెళ్లారు.
నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం పరిధిలోని కళ్యాణలక్ష్మి మరియు సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు శుక్రవారం చెక్లను దేవరకొండ శాసనసభ్యులు నేనావత్ బాలు నాయక్ కార్యాలయంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి, ముక్కముళ్ల వెంకటగౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఉట్కూరి వేమనరెడ్డి, పసునూరు యుగంధర్ రెడ్డి, మాడుగుల యాదగిరి, జాగన్, మంటిపల్లి యాదయ్య, ఏరుకొండ రాము తదితరులు పాల్గొన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.